హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రాగి తోప ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిది, ఆడపిల్లలకైతే మరీ మంచిది. రెసిపీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్ రాగి పిండిని, 1 కప్ బెల్లం, 1/2 కప్పు నువ్వుల నూనె, కొంచెం నెయ్యి, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వుల నూనె గానగాడించింది ఇది. వీలైతే నువ్వుల నూనె వేయండి, నువ్వుల నూనె లేనట్లయితే నెయ్యి వేసుకోండి. ముందుగా ఒక కప్పులోకి మనం రాగి పిండిని తీసుకొని అందులోకి కొన్ని వాటర్ వేస్తూ అంతా కూడా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకొని అందులోకి బెల్లంని యాడ్ చేయాలి. బెల్లం వేశాక అంతా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించాలి. బెల్లం అంతా ఈ విధంగా కరిగి పొంగొచ్చేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇది కలిపేటప్పుడు తొందరగా చేసుకోవాలి. మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అంతా కలుపుతూనే ఉండాలి. బెల్లం కూడా కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా మధ్యలో మనం తీసుకున్న నువ్వుల నూనెను వేస్తూ మరోసారి కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేయకూడదు, కొంచెంగా నువ్వుల నూనెను వేస్తూ కలపాలి. నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. లేడీస్కి అయితే ఇది చాలా హెల్దీ. తప్పకుండా వీలైతే ట్రై చేయండి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది, ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. నువ్వుల నూనె కనుక లేనట్లయితే ఆవు నెయ్యిని వాడుకోవచ్చు. కానీ పాతకాలం పద్ధతిలో అయితే నువ్వుల నూనెను మాత్రమే వాడేవారు. ఈ విధంగా అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను నేను. ఈ విధంగా నెయ్యి కూడా అంతా పిండిలో కలిసి ఉడుకుపట్టే విధంగా కలుపుతూనే ఉండాలి. ఎండు కొబ్బరి అనేది నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా రెసిపీలో అయితే డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఈ విధంగా అంతా కూడా మంచిగా ఉడికి నూనెంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ లో ఫ్లేమ్లో ఈ విధంగానే ఉడికించుకోవాలి. చూసారా నూనె ఏ విధంగా సపరేట్ అవుతుందో? ఈ విధంగా సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.